క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు యేసు క్రీస్తునామలో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి గత కొంతకాలముగా మన లెంట దినాలు మనము ప్రభు యొక్క సన్నిధిలో జరిపి ఉన్నాము. మరి అదే రీతిగా శుక్రవారము మనం భక్తి శ్రద్ధలతో ప్రభు సన్నిధికి వచ్చి శిలువ యాగమును జ్ఞాపకం చేసుకున్నాము. అదే రీతిగా పునరుద్ధాటువంటి యేసు ప్రభువుని కూర్చున్నటువంటి కొన్ని సత్యములు ఈ సమయంలో మనం తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడింది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవన తండ్రి, ప్రేమల ప్రభువా, మహోన్నతుల కృపమైన నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదముల చెంత విజ్ఞాపన చేస్తూ ఉండగా సర్వసృష్టికి ఆధారభూతుడిగా, సర్వాంతర్యామిగా, సర్వజ్ఞానము కల గొప్ప దేవుడిగా ఉన్నటువంటి మా నాయన, మమ్మల్ని ప్రేమించి మా తండ్రి మా కొరకు సిలువలో బలియాగమై పరిమళ వాసనగా మమ్మల్ని సిద్ధపరచుటకు నాయన మీరు చేసినటువంటి యాగమును ప్రభువా మేము జ్ఞాపం చేసుకున్నాం. మా తండ్రి తిరిగి పునరుద్ధాటువంటి మా ప్రభువా మృత్యుంజయుడిగా లేఖనము నెరవేరినట్లుగా ప్రవక్తలు ప్రవచించిన రీతిగా నాయన మీరు 3వ దినము తిరిగి లేచి నాయన తండ్రి మమ్మకు నాయన పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటి చనిపోయినటువంటి వాగ్దానం జ్ఞాపం చేసుకుంటూ ప్రభా మీలో వసించుటకు మాకు సహాయం దయచేయండి. వాక్యమును ధ్యానించబోతుండగా మీ కృపలను హెచ్చించమని పాత్రగా బోరగా అపాత్రనైన వాడుకొనమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క మహా శుక్రవారం తర్వాత మరి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఆయన సిలువలో అతి అమూల్యటువంటి శ్రేష్టమైనటువంటి మరి 7 మాటలు ఆయన మాట్లాడి ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పగించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం గమనించినట్లయితే ఆయన దేహమును తనకిమ్మని తెగించి ముందుకు వెళ్ళి అడిగేటువంటి వ్యక్తి పరిసయ్యుడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ధనవంతుడు, ప్రభు యొక్క మరి మెస్సియా రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి, యేసు ప్రభు రహస్యుడైనటువంటి అరిమతయపు యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి ఆయన దేహము తనకిమ్మని ఆయన అడుగుతాడు. ఇది మార్క్స్ వార్తలో అది వ్రాయబడి ఉంటుంది. ఆయన అప్పటికే మరణించినా అని ఆశ్చర్యపోయి పిలాతు లిఖితపూర్వకముగా ఆయన అరిమతయపు యోసేపు వద్ద ఆయన లేఖ తీసుకొని కొంత రుసుము మరి ఆయన దగ్గర తీసుకొని యేసు యొక్క దేహమును మరి అరిమతయపు యోసేపుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేహము తీసుకొని తాను కిద్రోను వాగు దగ్గరటువంటి తాను తొలిపించినటువంటి ఈ ధనవంతుటువంటి ఈ అరిమతయపు యోసేపు ఆ 3 గదుల సమాధిలో యేసు యొక్క దేహమును అనగా యూదుల యొక్క ఆచారం ప్రకారము, నియమం ప్రకారము, వారి యొక్క అలవాటు ప్రకారము దానికి సుగంధ ద్రవ్యములు ఆ దేహమునకు అనగా ఆ రాత్రి రహస్యముగా కలుసుకున్నటువంటి నికోదేము అటువంటి బోధకుడు పరిసయ్యుడు ఆ 150 సేర్లు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చినట్లుగా వాటిని ఆ దేహమునకు పూసి ఆ దేహమునకు నారబట్టలు కట్టి వారు ఆయన దేహమును అరిమతయపు యోసేపు సమాధిలో ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఆ సమాధి మూసివేసి
వారు వెళ్ళిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా అని అన్ని సువార్తలలో రాయబడి ఉన్నది. ఆదివారమున తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు ఆయన సమాధి వద్దకు వెళ్ళిరి అని రాయబడి ఉంటుంది. వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుప్రభు వారు లేస్తారు, ఆయన మనం చూడవచ్చు, ఆయనతో మనం మాట్లాడవచ్చు, ఆయనతో మనము సంభాషించవచ్చు, ఆయనతో మనం గడపవచ్చు అని వారు వెళ్ళలేదు. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము, వారి యొక్క అలవాటు ప్రకారము మరలా సుగంధ ద్రవ్యాలు ఆ దేహమునకు పూయవలని చెప్పి ఆ సమాధి వద్దకు వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేవదూతలు, మీరు ఎందుకు ఇక్కడ ఆయన వెతుకుతున్నారు, వెళ్ళండి, ఆయన ఇక్కడ లేడు అని చెప్పి వారిని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియ నా ప్రభు యొక్క దేహమును ఎవరు ఎత్తుకు వెళ్ళారని ఏడుస్తూ ఉంటే ప్రభువారు కనపడి, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆయన రబ్బుని అని ఆయన తాకడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ రిజరెక్షన్ అంటే పునరుద్ధానము, యేసుప్రభు వారు ఏ రీతిగా అయితే ఆయన చెప్పేటువంటి ఈ యొక్క విషయములో కొన్ని అంటే కొన్నిటి ఈ సంఘటన గమనించట్లేదు. కొంతమంది ఇదంతా కూడా క్రైస్తవులు ఆ ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉన్నారు, యేసుప్రభు వారు ఆయన సమాధిలో నుంచి లేవలేదు, ఇది అంతా ఒక ట్రాష్, ఇదంతా కూడా ఒక అబద్ధం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పేటువంటి కొన్ని సిద్ధాంతాలు అవి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఎలాగ తప్పుడు సిద్ధాంతాలు వారు చెప్పారో మనం ఈ సమయంలో మనం తెలుసుకోవాలి. రాంగ్ టూమ్ థియరీ అనగా వారు తప్పుడు సమాధి వద్దకు వెళ్ళారు. మగ్దలేని మరియ, మరి యేసుప్రభు శిష్యులు వారందరూ కూడా వెళ్ళి చూసింది యేసుప్రభు ఉంచినటువంటి సమాధి కాదు అని చెప్పి ఇదంతా కూడా వీళ్ళు ప్రచారం చేస్తారు, యేసుప్రభు లేచాడని చెప్పి వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది తప్పుడు సిద్ధాంతం అని మనకు ఎట్లా తెలుస్తుందంటే, వీళ్ళేం చెప్తున్నారంటే వీళ్ళు వెళ్ళింది యేసుప్రభు ఉన్నటువంటి సమాధి కాదు అని చెప్తూ ఉన్నారు. వీళ్ళు మరొక సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు లేచాడని చెప్పి ఒక రాంగ్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి వారు అన్నారు. అయితే ఈ తప్పుడు సిద్ధాంతం చెప్పి వాళ్ళు తప్పు అని మనం ఎలా నిరూపించవచ్చు అంటే, రోమా సైనికులు ఎప్పుడు కూడా తమ డ్యూటీలో పర్ఫెక్ట్గా ఉంటారు. ఉదాహరణకి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తే, శతాధిపతి పౌలు శీలలు వారు పాడుచుండగా ఆ ఖైదీని వినుచుండ్రి అని ఉంటుంది. ఆ తర్వాత ఆ జైలు గోడలు బద్దలైనట్లుగా మనం చూస్తాం. అప్పుడు వీరు ఖైదీలందరూ పారిపోయారు అని చెప్పి ఆ శతాధిపతి మరి వాళ్ళ అధికారి వద్దకు వెళ్ళి, అయ్యా వాళ్ళందరూ పారిపోయారు అని చెప్పలా, ఈ పారిపోవటానికి వాళ్ళు కనపడపోవటం నేనే కారణం అని చెప్పి అనుకొని తనను తాను కత్తితో పొడుచుకోపోతారు. అప్పుడు పౌలు అంటాడు, అలాగ నువ్వు చేయవద్దు అనగా అంత కఠినంగా పై అధికారులు ఉంటారు, కింద ఉన్నటువంటి ఈ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వారు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది ఒక తప్పుడు సిద్ధాంతం ఆ రోజుల్లో వచ్చింది. రెండోదిగా చూసినట్లయితే హెల్యూజినేషన్ అంటే థీరీ అనగా భ్రమ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాకు కనపడ్డాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన పక్కనే కూర్చున్నాడు అని చెప్పి అలాగా వీళ్ళు ఒక భ్రమని క్రియేట్ చేసి అది ప్రపంచానికి వదిలారు అటువంటి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. అంటే యేసుప్రభు లేచింది అవాస్తవం, లేవలేదు ఆయన సమాధిలో నుంచి. ఇదంతా కూడా మరి నిజం కాదు అని చెప్తూ ఉన్నారన్నమాట. మరి యేసుప్రభు వారు హెల్యూజినేషన్ అయితే ఇప్పుడు ఇంతమంది దెబ్బలు వాళ్ళు అనేక మంది యేసుప్రభు కొరకు హతాక్షులయ్యారు, చంపబడ్డారు. మరి వాడిని కోడాలతో కొడుతున్నప్పుడు, బల్లెలతో పొడుస్తున్నప్పుడు, అయ్యా మేము భ్రమలో ఉన్నాము, ఆయన మేము కావాలని చెప్తున్నామని ఎవరు ఒక్కరు కూడా చెప్పలా. వారు ఏమన్నారంటే, ఇదిగో మేము కనుగొంటిమి, మా హృదయాలతో మేము చూసాం, మా కళ్ళతో కాదు, మా హృదయాలతో
ఆయన చేసిన కార్యములు మా హృదయాల్ని కదిలించినాయి. ఆయన లేచి ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఆయన కూడా, యేసుప్రభు కూడా ఇది భ్రమ కాదు. ఆయన 5,000 మందికి 40 రోజుల్లో 11 సార్లు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 5,000 మందికి 40 రోజుల్లో 11 సార్లు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారితో సంభాషించి వాడు మాట్లాడుకుంటూ ఉంటే గదిలోకి వచ్చాడు. తోమా నేను ఆయన ప్రక్కలో నేను వేలు పెడితే కానీ, ఆయన గాయాలు నేను వేలు పెడితే నమ్మను అంటే, తోమాతో అన్నాడు, అవిశ్వాసి కాక విశ్వాసమే ఉండు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా అంటే, ప్రభువా నన్ను మన్నించు అని తాను ప్రభువుని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు కూడా శిష్యులు కొంత భ్రమపడ్డారు. అంటే ఇది ప్రభువారు వాళ్ళ మధ్య ప్రత్యక్షంగా కావటం, చనిపోయిన వ్యక్తి తిరిగి లేవటం వాళ్ళకి ఆశ్చర్యాన్ని, వారికి ఒక ఆనందాన్ని, ఒక విస్మయాన్ని వాళ్ళు కలుగజేసింది. కాబట్టి ఈ యొక్క థియరీ కూడా తప్పని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మూడోది ఏమైందంటే మరి క్రైస్ట్ బాడీస్ స్టోలెన్ అనగా యేసు యొక్క దేహము దొంగిలించబడింది. వీళ్ళు ఏం చెప్పారంటే, యేసు ఇంకొక తీసుకొచ్చారు, ఈ రెండు కాకుండా. ఇదిగో యేసు ప్రభు వారి దేహాన్ని వాళ్ళు ఏం చేశారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. కాబట్టి ఇదంతా కూడా ఆయన లేచని చెబుతున్నారు అన్నారు. కాబట్టి ఒకవేళ సరే ఎత్తుకెళ్ళిపోయారు, ఇప్పుడు శిష్యులు ప్రకటిస్తూ ఉన్నారు, ఆయన మృతుల్లో నుండి లేచాడు, ఇదిగో దానికి మేమే సాక్షులం అని చెప్తున్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచాడు, మేము చూచాం, ఆయన మాటలు విన్నాం, ఆయన మేము తాకాం, ఆయన మాతో పాటు ఉన్నాడన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ఇది అబద్ధం అని చెప్పేవాళ్ళు యేసు యొక్క దేహం తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అది చేయలా. ఎందుకంటే ఆయన నిజముగా లేచాడు. ఒకవేళ సమాధిలో ఉండి లేవలేటువంటి వ్యక్తిని, చనిపోయి తాను లేస్తా అని చెప్పి లేవలేటువంటి వ్యక్తి కొరకు ఎన్ని లక్షల మంది, కోట్ల మంది హత్సాక్షులు అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. ఇది ఒక సాక్ష్యం. నాలుగోదిగా చూసినట్లయితే సూన్ థియరీ అని ఒకటి వచ్చిందనమాట. ఆయన యేసు ప్రభు వారంట, ఇది ఒక తప్పుడు సిద్ధాంతం అన్నమాట. 4వ తప్పుడు సిద్ధాంతం, ఆయన సిలువలో యోగా చేశాడంట. అంటే ఆయన చనిపోయినట్టుగా నటించాడంట. తర్వాత కొంతమంది రాత్రిపూట వచ్చి ఆయన దేహం తీసుకెళ్ళిపోయారంట. చూడండి, రోమా సైనికులు చేసేటువంటి మారణకాండ ఎలాంటిదో మనకి ఈ మధ్య రీసెంట్గా వచ్చేటువంటి 2004లో వచ్చేటువంటి ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనం చూసాం. మరి ఆ యొక్క ప్రభువుని ఎలాగా ఆయన దేహమంతయు వాళ్ళు దున్నినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత మారణ హోమం జరిగిన తర్వాత యోగా చేయటం సాధ్యమేనండి. కాబట్టి ఈ యొక్క రాంగ్ డాక్ట్రిన్స్ యేసు ప్రభు వారి మీద, అంటే సూర్యుని మీద ఉమ్మి వేస్తే ఎలాగా తిరిగి మన మీద పడుతుందో, అద్దం మీద ఉమ్మి వేస్తే ఎలాగుంటుందో, ఆయన మీద ఎన్ని రాంగ్ డాక్ట్రిన్స్ వచ్చినా సత్యమే నిలుస్తుంది. అందుకే ప్రభువారు అన్నాడు, సత్యమేమిటో గ్రహించి మీరు సత్య ప్రకారం మీరు జీవించండి ఆయన అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన సమాధి నుండి లేచాడు. ఆయన సమాధికి సీల్ వేశారు, అది సంఖ్యలతో బిగించారు. మరి ఒకసారి సీల్ వేసిన తర్వాత దాన్ని ఎవ్వరు కూడా తీయటం అనేది అసాధ్యం. రోమా సైనికులు ఏం చెప్పారంటే, రోమా సైనికులు ఏం చెప్పారంటే, మేము నిద్రించుండగా ఆయన శిష్యులు దేహమును తీసుకొని వెళ్ళారని చెప్పారు. ఇది ఒక పెద్ద సామెత అయిపోయింది. నేను నిద్ర అంటే రోమా సైనికులు నిద్రపోయారంట, శిష్యులు ఎత్తుకారంట. ఒకసారి రోమా సైనికు సీల్ వేసినారు, దాన్ని ఎవరు తీయటం కూడా చాలా కష్టం, పెద్ద నేరం అది. మరి ఆయన పునరుద్ధరణ తర్వాత యేసు ప్రభువారు ఆయన సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, ఆయన పునరుద్ధరణ తర్వాత ఇంత చెప్పాను, 5,000 మందికి 11 సార్లు 40 రోజులు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన అంతకుముందు చేయని రీతి ఒక్కసారిగా ప్రత్యక్షం అవటం, ఒక్కసారిగా అదృశ్యం అవటం ఆయన చేశాడు. ఆ తర్వాత సిలువకు ముందు ఎప్పుడు ఇది జరగలేదు. తర్వాత వాస్తవానికి యేసును ప్రేమించినటువంటి శిష్యులకు, స్త్రీలకు ఆయన మీద
ప్రేమ ఉన్నదే కానీ ఆయన పునరుద్ధారుడు అవుతాడని చెప్పి వారు నా నమ్మకం లేదు. ఎందుకంటే యేసుబాబు చెప్పినప్పుడు ఇదేదో ఒక గొప్ప దైవ మర్మము, ఇదేదో గొప్ప దైవ రహస్యము, దీని గురించి పదే పదే ప్రభువాని మనం అడగకూడదు, ఇది రెండో రాకడ గురించి చెప్తూ ఉన్నాడు, అది మనకు అర్థం కావట్లేదు అనుకున్నారు. కానీ ఈయన పునరుద్ధానం గురించి వారు ధైర్యం చేసి ప్రభువాన్ని అడగలేకపోయారు. తర్వాత మరి యోహాను తప్ప మరి ఎవరు కూడా యేసు పునరుద్ధానంతో మొదటిగా ఎవరు నమ్మలా. ఆమె స్త్రీలు వచ్చి చెప్తున్నా కూడా వారు నమ్మలా. పేతురు సమాధి వద్ద పరిగెత్తాడు, యోహాను పరిగెత్తాడు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీరు ఆయన చెప్పినటువంటి మాటలు లేఖనములను మర్చిపోయారు. అందుకని ప్రియులారంటే వాక్యమును నీ హృదయంలో ఉండాలి. ప్రభు చెప్పిన వాక్యము నీ హృదయంలో ఉండాలి. దాన్ని భద్రపరచుకోవాలి, దాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి. చూడండి ప్రియులారా, మరి స్త్రీలు కూడా ఆ ఖాళీ సమాధిని వారు చూసినప్పుడు వారు సుగంధద్రవ్యాలు పూయటానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఖాళీ సమాధి వద్దకు వచ్చారంటే వాళ్ళు ఆశ్చర్యం వేసింది, ఏం తీసిందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి ఎమ్మాయి మార్గంలో కూడా కొంతమంది ఏమనుకున్నారంటే, ఇదిగో యేసు ప్రభుకి చెప్తున్నారు లోకాసువార్త 24వ అధ్యాయంలో ఆయన ఇలాగ ఉన్నాడు, ఆయన ఇలాగా చేశాడు ఆయన్ని అని చెప్తుంటే, లేఖనము నమ్మనటువంటి మందమతులారా, ఆయన లేఖనము చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన లేవనట్లయితే మనకు విడుదల లేదు, ఆయన లేవనట్లయితే మనకు రక్షణ లేదు. ఆయన చెప్పిన మాటలు, యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగ వస్తాడని ప్రవచనాలు నెరవేరినాయో, ఆయన సువార్త జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇది చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు మనము ఈస్టర్ పండుగను ఎంతో సంతోషకరముగా ఆనందకరముగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ పండుగలో మరి ప్రభువారు ఉన్నాడా? ఈ మాటలో ఎందుకు అంటూ ఉన్నానంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం ఆయన అక్కడ దేవాలయం కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు అంటారు, ఆయన ఈ పండగకు రాడా, పస్కా పండగకు రాడా? ఎందుకంటే ఆయన మీద ప్రేమతో వారు ఆ మాటలు అడగట్లేదు, ఆయన ఈ పండగకు రాడా అని. అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే, వెంటనే ఎవరు స్పందించి ఆయన వస్తున్నాడండి అని చెప్పొచ్చు, లేదంటే మా తెలుసండి పలానా చోట అని చెప్పొచ్చు. ఆ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక్కోవటానికి వాళ్ళు అలా అన్నారన్నమాట, ఆయన ఈ పండగకు రాడా అని. యేసుబాబు అనేక సార్లు ఆయన పండగలకు వెళ్ళాడు. యూదులు ఆచరించే ప్రాముఖ్యమైన పండుగలు పస్కా పండగ, ప్రథమ ఫలముల పండగ, పెంతుకోస్తు పండగ, బూరధ్వని పండగ, ప్రాయశ్చిత్త పండగ, పన్నశాలల పండగ, అన్నిటి కూడా ఆయన అటెండ్ అయ్యాడు. అయితే ఈ పండగకు ఆయన రాడా? ఎందుకు ఈ మాటలు అంటే, వాళ్ళు దురాలోచనతో యేసును పట్టుకోవాలని, ఆయన సిలువగా అప్పగించాలని వారు ఆలోచన ఉన్నారు. పస్కా పండుగ ఎలా ఆచరించాలో ప్రభువారు చూపించారు. నిర్గమాకాండ 12వ అధ్యాయంలో ఉన్న దేవుడు చెప్తాడు, ఆయన 10 తెగుళ్ళలో చిట్ట చివరి తెగులు మొదటి సంతానంని హతం చేయబోతున్నాను. మరణదూత ఈ ఐగుప్తులో అది ప్రవేశించబోతోంది. అయితే మీరు చనిపోకుండానట్లు గొర్రెపిల్ల రక్తమును, నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్ల రక్తమును మీ గడపలకు పైన ఇరువైపులా పూయండి అని చెప్తారన్నమాట. ఎందుకంటే మరణదూతకి చిన్నపిల్లని తెలియదు, యవనస్తులని తెలియదు, వృద్ధులని తెలియదు. దాని దృష్టిలో అందరూ ఒక్కటే. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మరణదూతను ఆపడం ఎవరి తరం కూడా కాదనమాట. కాబట్టి మీరు రక్షణ పొందండి. మీ డబ్బును బట్టి, మీ జ్ఞానమును బట్టి, మీకుటువంటి తలాంతులను బట్టి మీరు రక్షించబడరు. మీరు గొర్రెపిల్ల రక్తము ఆ ద్వారమునకు పూయబడాలి. ఆ ద్వారం. అందుకని ప్రభువు ఆ మేడగదిలో చిట్ట చివరి గురువారం రోజున ద లార్డ్ సప్పర్ కదండి, ఆయన చిట్ట చివరి భోజనం ఆ పస్కా పండుగ ఆచరిస్తూ, ఇదిగో ఆయన పండుగ ఆచరించి చూపించాడు. ఆయన పండగను ఆయన దేవుడైండి, దైవ కుమారుడైండి, పండగకి నేను చేయనని చెప్పి అలా దూరంగా ఉంటానని చెప్పలేదు. ఆయన చేసి చూపించాడు, దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చాడు. ఇదిగో మీ కొరకు నల్లగొట్టబడుతున్నటువంటి నా శరీరంలో గుర్తున్నటువంటి ఈ రొట్టెను మీరు తీసుకోనండి, అప్పుడు మీరు నన్ను జ్ఞాపం చేసుకోనండి. ఇదిగో మీ కొరకు చిందింపడుతున్న నా రక్తములకు సాదృశ్యటువంటి
ఈ యొక్క ద్రాక్షరసం మీరు తీసుకోండి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అవును, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏ రీతిగా అయితే యెహోవా దేవుడు ఆ యొక్క మరణదూత ఐగుప్తులో అడుగు పెట్టకముందే పస్కా పండుగను ఆచరించమన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. చూడండి ఎంత గొప్ప మరి సత్యము గమనించండి. నిజంగా అసలు ఇంకా మేలు జరగలేదు, దేవుడు ఏమన్నాడంటే జరగబోతుంది, నమ్మిన వానికి మరి మేలు కలుగుతుందంట ప్రభు చెప్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడంటే మనం నమ్మాలి. ఇది నెరవేరబోతుంది మన జీవితంలో, దేవుడిది నెరవేర్చబోతున్నాడు. ఖచ్చితంగా తప్పకుండా మనం చేస్తా నమ్మాలి. మరణదూత ఇంకా రానేలేదు, పస్కా పండుగ ఆచరించమన్నాడు దేవుడు. వాళ్ళు పస్కా పండుగ నిష్ఠాగరిష్టంగా వారు ఏం చెప్పారంటే, మీరు చెప్పులు తొడుక్కోండి, మీరు నడుముకు దట్టి కట్టుకోండి, తర్వాత మీరందరూ కూడా కలపట్టుకొని ఏం చేయాలంట, బడిబడిగా ఆ యొక్క పండుగను ఆచరించాలి. పులియని రొట్టెల పండుగ ఇది, పులియని రొట్టెల పండుగ. పులుపు అనేది అది వాళ్ళు ఈస్ట్ కలపకూడదు, దాంట్లో పులవకూడదు. పులుపు అనేది మరి దుష్కార్యమునకు సూచనగా ఉన్నది. దుష్కార్యముతో, దుష్ట ఆలోచనలతో, భయము లేకుండా, భక్తి లేకుండా ఆచారపూర్వకముగా చేసేటువంటి ఈస్టర్ పండుగ ప్రభువునకు అక్కర్లేదు ప్రియులారా. ఆయన అంటాడు, నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో కదండి, వినయముతో, విధేయతతో ఆయనను జ్ఞాపం చేసుకుంటూ చేసినటువంటి ఈస్టర్, పునరుద్ధరణటువంటి యేసును మనం జ్ఞాపం చేసుకుంటూ చేసేదే ఆయనకు కావాలి. ఎవరైతే వారు మరి దుష్ట ఆలోచనలతో చేస్తారో ఆ పండగలో ఆయన ఉండడు. ఈ పండగకు రాడా అని వారు ప్రశ్నించినట్టుగానే యేసుప్రభువు వారు ఆ పండగకు రాకపోవచ్చు, మన గృహాల్లోకి రాకపోవచ్చు, మన కుటుంబాల్లోకి రాకపోవచ్చు, మన సంఘాల్లోకి రాకపోవచ్చు. ఎందుకంటే మనం భక్తి లేదు, భయం లేదు, శ్రద్ధ లేదు, దేవుని యందు విశ్వాసము లేదు. ఇటువంటి పండగలకు ఆయనకు రాడు. ఎప్పుడు వస్తాడు అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన పునరుద్ధరణటువంటి యేసును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఆయన అంటే వారు అంటారు, ఈ ప్రభు దేవుడు లేపును, దానికి మీ అందరూ కూడా సాక్షులం అంటారు. మేమందరూ కూడా సాక్షులము. అపోస్తలులు రాసినప్పుడు 2వ అధ్యాయం, మేమందరూ కూడా విట్నెస్, వీఆర్ విట్నెస్. ప్రభు కోరుకుంటూ ఉంది అదే, నువ్వు విట్నెస్గా ఉండాలి దేవునికి, నువ్వు సాక్షిగా, నువ్వు ప్రభు కొరకు నువ్వు జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. మీరే నా సాక్షులు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, రక్షణ నడిపించండి. చూడండి ప్రియులారా, అంచె దినాల్లో, అపాయకర దినాల్లో, చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. దేవునికి రాకడకు దగ్గరగా ఉంటూ ఉన్నాం. మన జీవితాలు ఇప్పుడు కూడా ప్రభుని అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన మన ముందు కనిపిస్తూనే యుద్ధ సమాచారం, భూకంపాలు, కరువులు, కాటకాలు, ప్రేమ చల్లారిపోతుంది, ప్రజలు భయంకరంగా ఉంటారు. అయితే మీరు నిలకడగా ఉండండి, మీరు నిలకడగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి, నమ్మకముగా జీవించండి, మీ విశ్వాసమును కొనసాగించండి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు ఆయన వైపు చూచు ఈ పందెపు రంగమందు నీతి కిరీటము, జీవ కిరీటం పొందుటకని గ్రహించి ప్రభు వైపు చూస్తూ ఆయన వైపు మనము ముందుకు సాగి వెళుదాం. కాబట్టి ఈ ఈస్టర్ పండుగ మన జీవితాలు గుర్తుండిపోవాలంటే ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు నలగొట్టువంటి పస్కా బలి పశువుగా ఒకేసారి బలియాగమైపోయాడు. ఆయన ఒకేసారి బలియాగమైపోయాడు నీ కొరకు, నా కొరకు. ఎందుకు అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి అపోస్తలుడైన పౌలు ఆయన రాస్తాడు, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటున్నట్లుగా తన తాను బలిగాను అర్పణగాను అర్పించి కంపు కొట్టే జీవితాలు, పాడైపోయిన జీవితాలు, మురికి జీవితాల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రప్పించాడు. నేను పరిమళ వాసనకు ముంచుటకు ఆయన ఇంపైటువంటి బలియాగమైపోయాడు. ఇమ్మానీయుల రక్తము ఇంపైన ఊటగా, ఓ పాపి యందు మునుగుము పాపంబు పోతుంది. కాబట్టి మన పాపం పోవాలంటే ఆయన సిలువ వద్దకు రావాలి. పునరుద్ధరణటువంటి యేసులో మనం జ్ఞాపం చేసుకుంటూ ఈ పంతపరంగమందు మనమందరం కూడా మన పరుగు వ్యర్థము కాదని, మన పరుగు అది నీతి కిరీటము, జీవికలు సంపాదించుకుని గ్రహించే వారమై ముందుకు సాగి వెళ్ళాలని ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించి
వర్ధిల్లించును గాక. మీ అందరికీ వందనాలు.